తెలంగాణలో 3 విడతల్లో జరిపిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులంతా ఇయాల ప్రమాణ స్వీకారం చేసేటాలకు గ్రామ పాలన పట్టాల మీదకెక్కింది. మరిగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఏడేడ ఎట్లెట్ల జరిగినాయి, ఏం కథ పురాగా అర్చుకున్నాం పాండ్రి. రామచంద్రారెడ్డి గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. అందరికంటే ముందుగాల మాట్లాడుకోవాల్సింది ఈ పెద్ద మనిషి గురించేనోళ్ళు. గుంటకండ్ల రామచంద్రారెడ్డి అనే ఈ తాత 95 ఏండ్ల ఈడుల నాగారం సర్పంచ్ గా గెలిచి ఇయాల ప్రమాణ స్వీకారం చేసి వయసులో అందరికంటే పెద్ద సర్పంచ్ గా రికార్డుకి ఎక్కిండు. అందుకే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరేటి ఎంకన్న, మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ హాజరుపడ్డారు. మరిగా రాబోయే రోజుల్లో ఈ పెద్ద మనిషి తన అనుభవానంతా రంగరించి ఈ ఊరికి ఏ తరికల అభివృద్ధి చేస్తాడో చూడాలే. ఇగటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యాసాగర్ గ్రామ పంచాయతీ పాలక వర్గంలా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారు చెప్పిన యాలకే వచ్చి కూర్చున్నాడు. కాకుంటే ఈ కార్యాన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన అధికారులు మాత్రం రాకపోయేటాలకు గిట్లా అందుకున్నాడు. రాజకీయ నాయకులేమో కొద్దిగా అటు ఇటు వస్తాం, అందుకని ఇప్పుడేమో అది వాళ్ళలాగా మేము వచ్చాం, మాలాగా వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు. ఇక నువ్వన్నా ఉండవు సంతోషం, నువ్వు కూడా హాయిగా అని చేసుకుని వస్తే పోయేది, మేమే చేయించుకుని వెళ్ళేవాళ్ళం. ఇది కరెక్ట్ కాదు. భయం లేదు, అధికారులకు భయం లేదు, ప్రజాప్రతినిధులు కూడా కొత్తవాళ్ళు కాబట్టి అప్పుడే అన్నా నేను, మీకు కూడా భయం ఉండాలి, నాకు భయం ఉండాలి, ప్రజలంటే భయం ఉండాలి, ప్రజలంటే భయం ఉండాలి, ప్రజాస్వామ్యం అంటే భయం ఉండాలి. గంత భయంతోని అధికారులైనా లీడర్లైనా పనిచేస్తే మంచిగానే ఉండుగాని గట్లెవలు పనిచేస్తున్నారు చెప్పుండ్రి. ఇక ఊరికి ఒకలే సర్పంచ్ ఉంటారు, కానీ ఈ ఊరికి మాత్రం 2 సర్పంచులున్నారు. ఇయాల నేనే ప్రమాణ స్వీకారం చేస్తున్నానని ఓగలు, లేదు నేనే ప్రమాణ స్వీకారం చేస్తున్నానని ఇంకొకలు, 2 కూడా ఆహ్వాన పత్రికలు పంచుకున్నారు. అగో గట్లెట్లంటారా? మహబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామ పంచాయతీ ఎన్నికల్లా బీఆర్ఎస్ మద్దతుతోని పోటీ చేసిన నునావత్ స్వాతి అనే గీ యక్క 3 ఓట్ల తేడాతోని గెలిచినట్టు అధికారులు ప్రకటించిండ్రట. రిటర్నింగ్ అధికారి గెలిచినట్టు ధృవీకరణ పత్రం కూడా ఇచ్చిండ్రట. అయితే రీకౌంటింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతుతోని పోటీ చేసిన సనప సుజాత అనే ఈమె గెలిచిందని, ఈమెకు సుతం రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రం ఇచ్చేటాలకు ఇయాల 2 ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిండ్రు. కాకుంటే అధికారులు మాత్రం సుజాతతోనే ప్రమాణ స్వీకారం చేయించిండ్రు. ఇదిట్లుంటే గీ ఫ్లెక్సీ చూడుండ్రో పారి, ఆమె పేరుతోని సర్పంచ్ బోర్డు ముంగట పెట్టుకొని సర్పంచ్ కుర్చీలో కూసున్నట్టు ఓ కాడా, జంగిలి అనిత మల్లికార్జున అనే నేను అని ఇంకో కాడా, ఇట్లా ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలే ఇప్పుడు పెద్ద రచ్చకు దారితీసినాయి. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్న నారాయణపురంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లా మొదుగాల ఓట్లు లెక్క పెడితే 2 పార్టీల తరపున తలవడ్డ అభ్యర్థులకు ఓట్లు సమానం వచ్చినాయట. అటెంక అధికారులు రీకౌంటింగ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ మద్దతు చేసిన అభ్యర్థి మెరుగు అనిత సత్తయ్య 2 ఓట్లతోటి గెలిచినట్టు అధికారులు అధికారికంగా ప్రకటించారట. కానీ ఓడిపోయిన అభ్యర్థి మాత్రం నేను సర్పంచ్ అని ఫ్లెక్సీలు పెట్టుకునేటాలకు పెద్ద రచనే అవుతున్నది. ఇక వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం కోల్కుంద గ్రామ పంచాయతీ పాలక వర్గం ఇయాల ప్రమాణ స్వీకారం చేసింది. సర్పంచ్ బాధ్యతలు చేతబట్టిన కీర్తి రామకృష్ణ ఎన్నికలయాల ప్రకటించిన 6 గ్యారంటీలల్లా ఒక్కటైనా ప్రతి క్రైస్తవ కుటుంబానికి క్రిస్మస్ పండగయాల ఇస్తామని సర్పంచ్ కానుకగా బట్టలిచ్చే కార్యక్రమాన్ని షాల్ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మెదక్ మండలం రాయన్పల్లి సర్పంచ్ గా శ్రవంతి రాజు అనే ఈ అక్క గెలిచింది. ప్రమాణ స్వీకారం చేయడానికి గ్రామ పంచాయతీ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఫోటోలు పట్టుకొని వచ్చిండ్రు. ఇక శ్రవంతక్క మొన్నట్లా సర్కారిచ్చిన ఇంద్రమ్మ శిర కూడా కట్టుకొనొచ్చి మొదటి నాడే ప్రభుత్వం మీద పాయరాన్ని ఇట్లా చూపెట్టింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్పల్లిలా బీఆర్ఎస్ పార్టీ మద్దతుతోని గెలిచిన సర్పంచ్ అభ్యర్థి గ్రామ పంచాయతీ ఆఫీస్ కు పింక్ కలర్ వేయించేటాలకు పెద్ద రచనే అయ్యింది. దీని మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు మళ్ళా తెల్ల రంగులు వేయించిండ్రట. ఇగటు సిద్దిపేట జిల్లా వర్గల్ పంచాయతీ పాలక వర్గంలా ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఎట్లా రచ్చరచ్చ అయిందో చూడుండ్రో పారి. పోయిన 5 ఏండ్లల్లా వర్గాల అభివృద్ధి జరగలేదని లీడర్లు మాట్లాడేటాలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల నడుమ లొల్లి ముద్రి పోలీసులు లాఠీ చార్జ్ చేసేదాకా పోయింది.
మొత్తానికైతే తెలంగాణలో గ్రామ పంచాయతీ పాలక వర్గాలు కొలువు తీరినాయి కాబట్టి ఇన్ని రోజుల సంధి వేరుకపోయిన తక్లీఫ్లన్నిటినీ కథం పట్టించి గ్రామాలను దేశానికి పట్టుకొమ్మల లెక్క మార్చాలనని ఇదివరకు లెక్కనే జాతీయ స్థాయిలో అవార్డులు తీసుకోవాలని మన జోర్దార్ తరపున అన్ని పంచాయతీ పాలక వర్గాలను కోరుకుంటా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం.